హెల్త్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం బీ కేర్ఫుల్ బి విటమిన్ సప్లిమెంట్లు తీసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో చూద్దాం. 76 ఏళ్ల మేరీ బూచాసన్ దాదాపు 4 దశాబ్దాల పాటు ఎమర్జెన్సీ ఫిజిషియన్గా ఉరుకుల పరుగుల జీవితాన్ని గడిపారు. పదవీ విరమణ అనంతరం ప్రశాంతంగా జీవితాన్ని గడుపుదామనుకుంటే ఒక ఇబ్బంది వచ్చి పడింది. కొద్ది దూరం నడవడానికి కూడా అవస్థ పడవలసి వస్తోంది. మెట్లు ఎక్కడం దిగడం చేయలేకపోతున్నారు. కాళ్లలో విపరీతమైన నొప్పి, కండరాల్లో బలం తగ్గింది. తీవ్ర అలసట ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అది మల్టిపుల్ స్క్లెరోసిస్ లేదా మోటార్ న్యూరాన్ వ్యాధి కావచ్చునని మేరీ ఆందోళన చెందారు. సమస్య నానాటికి తీవ్రమైంది. ఎట్టకేలకు ఓ న్యూరాలజిస్ట్ ఆమె సమస్యను గుర్తించగలిగారు. ఆమెకు పెరిఫెరల్ న్యూరోపతి అనే సమస్య ఉన్నట్లు తేల్చారు. ఇది B6 విటమిన్ విషతుల్యత వల్ల తలెత్తినట్లు గుర్తించారు. ఆమె శరీరంలో సాధారణం కన్నా 7 రెట్లు ఎక్కువగా B6 విటమిన్ ఉన్నట్లు తేలింది. దీనివల్ల ఆమె కాళ్లలోని నాడుల అంచులు దెబ్బతిన్నట్లు గుర్తించారు. B6 విటమిన్ సప్లిమెంట్లు వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా మందుల దుకాణాల్లో లభ్యమవుతున్నాయి. వందలాది ఉత్పత్తుల్లో ఈ విటమిన్ను విరివిగా ఉపయోగిస్తున్నారు. మినరల్ సప్లిమెంట్స్, శక్తినిచ్చే పానీయాలు, బరువు తగ్గడానికి వాడే షేక్లు వంటి వందలాది ఉత్పత్తుల్లో B6 సప్లిమెంట్లు ఎక్కువగానే ఉన్నాయి. శరీరంలో ఈ విటమిన్ లోపించినట్లు తేలిన వారు మాత్రమే వైద్యుల సలహా మేరకు ఈ సప్లిమెంట్ను వాడాలి. అయితే ప్రజలు తెలియకుండానే దీన్ని అధిక మోతాదులో తీసుకుంటున్నారు. చాలా కేసుల్లో మిగులు B6 మూత్రం ద్వారా బయటకు నెట్టబడుతుంది. అలాంటి వారిలో దుష్ప్రభావాలు కనపడకపోవచ్చు. దీర్ఘకాలం పాటు అధిక డోసులను వాడితే పెరిఫెరల్ న్యూరోపతికి దారితీయవచ్చు. దీర్ఘకాలం పాటు B6 విటమిన్ సప్లిమెంట్ను తీసుకుంటున్న వారిలో న్యూరోపతి సమస్య నేపథ్యంలో ఆస్ట్రేలియా ఔషధ నియంత్రణ సంస్థ ఈ సప్లిమెంట్ విక్రయాలపై ఆంక్షలు విధించింది. నివారించదగిన న్యూరోపతి వంటి సమస్యల బారిన పడకుండా ఉండేందుకు బి కాంప్లెక్స్ సప్లిమెంట్లను జాగ్రత్తగా వాడుకోవాలి. నిజానికి ఎలాంటి సప్లిమెంట్లను తీసుకోవడానికైనా ముందు వైద్య సలహా తప్పనిసరి. ఇతరత్ర ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు లేదా ఇతర ఔషధాలు తీసుకుంటున్నప్పుడు ఇది తప్పనిసరి. విటమిన్ సప్లిమెంట్లు ప్యాకెట్లపై లేబుళ్లను జాగ్రత్తగా పరిశీలించాలి. ముఖ్యంగా B6 స్థాయిని గమనించాలి. వైద్య సలహా ఉంటే తప్పించి రోజువారీ సూచించిన మోతాదు కన్నా ఎక్కువగా ఉండే ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. కాళ్ళు చేతుల్లో నొప్పి, తిమ్మిర్లు, కండరాల్లో బలహీనత వల్ల సమతౌల్యం, సమన్వయంలో ఇబ్బందులు వంటి న్యూరోపతి లక్షణాలతో అప్రమత్తంగా ఉండాలి. అలాంటివి కనిపిస్తే సప్లిమెంట్ల వాడకాన్ని నిలిపివేయాలి. తృణధాన్యాలు, మాంసం, గుడ్లు, పాల ఉత్పత్తుల ద్వారా సహజసిద్ధంగా బి విటమిన్లు పొందాలి. ఈరోజు మనం బీ కేర్ఫుల్ బి విటమిన్ సప్లిమెంట్లు తీసుకునేవారు పాటించవలసిన జాగ్రత్తలు ఏమిటో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.